శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహత్యం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కథను వినటం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహక అడ్డంకులు తొలగిపోతాయి. జీవితంలో ఏ విధమైన ఆటంకాలు ఉన్నా వాటికి పరిష్కారం లభిస్తుంది. ఈ కథను భక్తి శ్రద్ధలతో వినటం వల్ల వివాహ యోగం, సంతాన ప్రాప్తి, సర్వదోష నివారణ, విద్యలో అభివృద్ధి, తెలివితేటలు పెరుగుతాయి. శత్రుభయం నశిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీరు జాగ్రత్తగా ఈ కథను వినండి. తారకాసురుడు కఠినమైనటువంటి తపస్సును చేసి బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఇష్టమైన వరాన్ని కోరుకో అని అన్నప్పుడు తారకాసురుడు మహా దురాశతో ఎలా అన్నాడో, దేవా, నాకు అమరత్వాన్ని ఇవ్వండి. ఒకవేళ నాకు అమరత్వం ఇవ్వటం కుదరదు అనుకుంటే శివునికి పుట్టే బిడ్డ చేతిలో, అంటే 7 రోజుల శిశువు చేతిలో మాత్రమే మరణించే వరాన్ని ఇవ్వండి అని అడిగాడు. ఇలా అనడానికి కూడా ఒక కారణ బుద్ధి తారకాసురుడికి తెలుసు. శివుడు సన్యాసిగా ఉన్నాడు. ఇప్పుడు వివాహం చేసుకునే అవకాశం లేదు. అందుకే తనకు మరణమే లేదని అనుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని కూడా ఇచ్చేశాడు. ఇక వరం పొందినటువంటి తారకాసురుడు శక్తివంతుడయ్యాడు. 3 లోకాలను ఆక్రమించి దేవతలను హింసించడం ప్రారంభించాడు. ఇంద్రుణ్ణి స్వర్గం నుంచి వెళ్ళగొట్టి, వేదాలను కొల్లగొట్టి, యజ్ఞ యాగాదులు నిలిపివేసి దేవతలందరినీ దాసులుగా చేసుకున్నాడు. ఇక దేవతలంతా చాలా దుఃఖించారు. బ్రహ్మదేవుల వద్దకు వెళ్లి తమ బాధను చెప్పారు. బ్రహ్మదేవుడు వారిని విష్ణువు వద్దకు తీసుకువెళ్లి అతనితో కలిసి వారంతా కైలాస పర్వతానికి వెళ్లారు. అప్పుడు కైలాసంలో శివుడు తీవ్రమైన ధ్యానంలో ఉన్నారు. దేవతలు శివుని ధ్యానాన్ని భంగం చేయడానికి సాహసించలేకపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. మన్మధుణ్ణి పిలిపించి శివుడు హృదయంలో కామం రేపించేలా చేయాలి. ఒకవేళ నీవు కనకాల చేసినట్లయితే శివుడు ధ్యానాన్ని విడిచిపెట్టి వివాహం చేసుకుంటాడు. ఇదే లోక శ్రేయస్సు కోసం, దేవతల యొక్క మంచి కోసమని చెప్పాడు. మన్మధుడు వెంటనే బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి తన భార్య రతీదేవితో వసంత ఋతువుతో కైలాసానికి వెళ్ళాడు. అక్కడ తన పుష్ప బాణాలను సిద్ధం చేసుకుని వాటిని శివుడి పైన విడిచిపెట్టాడు. ఆ సమయంలో పార్వతీదేవి శివుణ్ణి సేవించడానికి అక్కడికి వచ్చింది. మన్మధుని బాణం శివుణ్ణి తాకగానే ఆయన ధ్యానం భంగమై కళ్ళు తెరిచాడు. అక్కడ పార్వతీదేవిని చూసిన క్షణకాలం అతని మనసు కదిలిందే కాని తన స్థితిని గ్రహించి ఆగ్రహంతో మన్మధుణ్ణి వెతికి 3వ కన్ను తెరిచాడు. ఆ తపశ్శక్తితో మన్మధుడు భస్మమైపోయాడు. ఇక రతీదేవి ఏడుపును ఆకాశాన్ని కుదిపేశాయి. శివుడు దయ పట్టి నీ భర్త అనంగుడిగా రూపం లేకుండా ఉంటాడు. నా కుమారుడు జన్మించినప్పుడు మళ్ళీ తిరిగి శరీరాన్ని పొందుతాడు అని ఆశీర్వదించాడు. ఇక అప్పటికే శివుణ్ణి పొందాలని పార్వతీదేవి కఠోర తపస్సు చేయటం ప్రారంభించింది. అగ్ని ముందల కూర్చొని వెచ్చగా ఉన్నప్పుడు పంచగ్నుల మధ్య తపస్సు చేసింది. మంచు కురిసినప్పుడు చలి నీటిలో నిలబడి తపస్సు చేసింది. ఆకులు అలములు కూడా తినలేదు. నిరాహారంగా కొన్ని రోజులు గడిపింది. శివుడు పార్వతీదేవి యొక్క భక్తిని పరీక్షించడానికి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, శివుడు శ్మశాన వాటికలో ఉంటాడు, భూతాలతో తిరుగుతాడు, విషాన్ని తాగుతాడు, చూడ్డానికి చండాలమైన రూపంలో ఉంటాడు, అలాంటి వాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అని అడిగాడు. పార్వతీదేవి గట్టిగా సమాధానం ఇచ్చింది. శివుడు లోకంలో అత్యంత పవిత్రుడు. ఆయన విషం తాగడం లోకక్షేమం కోసం. ఆయన నా ప్రాణనాథుడు. నేను వేరే ఎవరినీ వివాహం చేసుకోను. ఈ మాటలే విని ఆ రూపంలో ఉన్నటువంటి పరమశివుడు సంతోషించి అసలు రూపంలో కనిపించి పార్వతీదేవిని భార్యగా స్వీకరించాడు. తరువాత వారి వివాహం ఘనంగా జరిగితే శివపార్వతుల యొక్క వివాహం అయ్యాక దేవతలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వారికి కుమారుడు జన్మిస్తాడు అని. ఆ శిశువు దుర్మార్గుడైన తారకాసురుణ్ణి ఎప్పుడు సంహరిస్తాడా అని ఎదురుచూపులు చూస్తున్నారు. ఒకరోజు శివుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఉన్నప్పుడు అగ్నిదేవుడు వచ్చి దేవతల కోసం త్వరగా కుమారుడిని ప్రసాదించండి అని ప్రార్థించాడు. శివుడు తన తేజస్సును ఇసుక రూపంలో విడుదల చేసి అగ్నిదేవునికి ఇచ్చాడు. అగ్నిదేవుడు ఆ తేజస్సుని భరించలేక మోయలేక దానిని గంగానదిలో విడిచిపెట్టాడు.
గంగాదేవి కూడా ఆ తేజస్సును భరించలేకపోయింది. అది సరస్వనలో ఉన్నటువంటి శరవణ పదలో విడిచిద్ది. ఆ తేజస్సు నుంచి 6 అందమైన శిశువులు ఉదయించారు. వారి ప్రకాశం సూర్యునిలా ప్రకాశించింది. అప్పుడు కృతిక అనే 6 దేవతలు అంటే వీరే నక్షత్రాలు వారు వచ్చి ఆ శిశువులు చూసుకోవటం ప్రారంభించారు. ప్రతి దేవత కూడా ఒక శిశువుకు తల్లిలా పాలు కురిపించి పార్వతీదేవి వచ్చి ఆ 6 శిశువుల్ని చూసి తన ఆప్యాయతతో ఒకే శిశువుగా కౌగిలించుకుంది. వెంటనే ఆ 6 శిశువులు కలిసి ఒక శిశువు అయ్యారు. కాని 6 తలలు 12 చేతులు కలవటం ఆ శిశువే షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కలవాడు అని పిలువబడ్డాడు. పార్వతీదేవి తల్లి కావటంతో ఆ శిశువుకు కార్తికేయుడు, అదే అవతార్ పేరు మీద సుబ్రహ్మణ్యం, అది బ్రాహ్మణ్యానికి ప్రతీక కావటంతో పేర్లు వచ్చాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కేవలం 7 రోజుల వయసులోనే అపారమైన శక్తిని ప్రదర్శించాడు. దేవతలు ఆయనకు అస్త్రాలు శస్త్రాలు సమర్పించారు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడు తన శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు. అందరు దేవతలు కలిసి ఆయనకు ఒక అందమైన నెమలి వాహనాన్ని ఇచ్చారు. అదే మయూర వాహనం. సుబ్రహ్మణ్య స్వామి దేవసేనలకు సేనాధిపతిగా నియమితులయ్యారు. అందుకే ఆయనను దేవసేనాధిపతి, సర్వసేనాధిపతి, సేనాని అని కూడా పిలుస్తూ ఉంటారు. యుద్ధానికి బయలుదేరిన సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని రాజ్యం చేరుకున్నాడు. అక్కడ భయంకరమైన యుద్ధం జరిగింది. తారకాసురుడు మహాశక్తివంతుడైనప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆయనతో విరోచిత యుద్ధం చేశాడు. చివరికి సుబ్రహ్మణ్య స్వామి తన దివ్యాస్త్రమైన శక్తి ఆయుధాన్ని తారకాసురుడి పైన ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం నేరుగా తారకాసురుడి యొక్క గుండెని చీల్చి అతడు అక్కడికక్కడే మరణించేలా చేసింది. యుద్ధాన్ని గెలిచారు. దేవతలంతా ఆనందించి సుబ్రహ్మణ్య స్వామి వేద పఠనాలతో కొనియాడారు. తారకాసురుడి యొక్క వధ తరువాత సుబ్రహ్మణ్య స్వామికి 2 వివాహాలు జరిగాయి. మొదటిది దేవసేనతో వివాహం. ఇంద్రుడు తన కుమార్తె దేవసేన లేదా దేవయాని అంటారు, తనని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి పెళ్లి చేశారు. దేవసేన దేవత లక్షణాలన్నిటితో కూడుకుని ఉంటుంది. ఆమె సుబ్రహ్మణ్య స్వామికి కుడిపార్శ్వంలో ఉంటుంది. రెండవది వల్లితో వివాహం. వల్లి ఒక గిరిజన కుమార్తె. ఆమె మునిపటి జన్మలో సుబ్రహ్మణ్య స్వామికి భక్తురాలు. ఆమె తపస్సు చేసి సుబ్రహ్మణ్య స్వామిని భర్తగా పొందాలని అనుకుంది. వల్లి అడవిలోని జంతువులను పక్షులను కాపాడుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆమెను చూసి ప్రేమించి ఒక వేటగాడి వేషంలో వచ్చి ఆమెతో మాట్లాడారు. కాని మళ్ళీ భయపడ్డారు. సుబ్రహ్మణ్య స్వామి తన తమ్ముడైన గణపతిని అంటే వినాయకుణ్ణి సహాయం అడిగాడు. గణపతి ఏనుగు రూపంలో వల్లి వద్దకు వచ్చి ఆమెను భయపెట్టాడు. భయభ్రాంతులకు గురైనటువంటి వల్లి తన రక్షణ కోసం సుబ్రహ్మణ్య స్వామిని పిలిచింది. వెంటనే సుబ్రహ్మణ్య స్వామి అసలు దైవ రూపంలో కనిపించే ఆ ఏనుగును తరిమి వల్లిని రక్షించాడు. వల్లి సుబ్రహ్మణ్య స్వామిని చూసి ఆయనే తాను కోరుకున్న భర్త అని గుర్తించి తనని వివాహం చేసుకుంది. వల్లి సుబ్రహ్మణ్య స్వామికి ఎడమ పార్శ్వంలో ఉంటుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి 2 వివాహాలు చేసుకున్నారు. అతను వల్లి దేవసేన సమేతుడే ఉన్నారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహిమ విషయానికి వస్తే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనేక గుణాలతో విరాజిల్లుతారు. అతని యొక్క రూపం 6 ముఖాలు, 12 చేతులు, ప్రకాశవంతమైన శరీరం. అతని చేతుల్లో వజ్రం, శక్తి, శూలం, చక్రం, ధనస్సు, బాణాలు, ఖడ్గం మొదలైన అనేక అస్త్రాలు ఉంటాయి. నెమలి వాహనం పైన కూర్చుంటారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క లక్షణాలు చూస్తే అతను యుద్ధ నైపుణ్యం, వీరత్వానికి ప్రతీక, తెలివితేటలకు అధిపతి, యువతరం, శక్తికి దేవత, సర్పదోష నివారణ చేసేవారు, వివాహ అడ్డంకులు తొలగించేవారు, సంతాన ప్రాప్తిని అనుగ్రహించేవారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కృపా కటాక్షాలు ఉన్నవారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. ముఖ్యంగా యువతీ యువకులకు వివాహం, ఉద్యోగం సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక అనుగ్రహం కలిగిస్తారు. భక్తితో సుబ్రహ్మణ్య షష్ఠీ వ్రతం ఆచరించే ఈ కథ విని ప్రార్థించిన వారికి సుబ్రహ్మణ్య స్వామి తప్పక వర అభిష్టాలు నెరవేరుస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి శరణం శరణం. శరవణ భవ గురుభ్యో నమః. ఓం శరవణ భవయా నమః.
ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి శుభం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఈ వ్రత విధానాన్ని ఆచరించాలి అనుకునే వారికి ఒక ముఖ్యమైన గమనిక. మీరు షష్ఠి రోజు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో ఉంచబడి ఉన్నాయి. దాన్ని గమనించి మీరు వ్రత విధానాన్ని అనుసరించవచ్చు. ఇక ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి పెళ్లి అడ్డంకులు తొలగి త్వరలో మంచి వధూవరులు దొరుకుతారు. సంతానం, విద్య, శత్రు నివారణ, ఆరోగ్యం, గ్రహదోషం, ఐశ్వర్యం, సకల శుభాలు చేకూరుతాయి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపైన కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.